హాయ్ హలో అందరికీ నమస్తే. మా పిల్లగాడు వచ్చి ఎలక్ట్రీషియన్ అయితే ఇక్కడ స్టార్టర్ కొద్దిగా ప్రాబ్లం అయింది. అది ఏం ప్రాబ్లం ఏం కదా మా పిల్లగాడు మొత్తం దాని గురించి చెప్తాడు. చూద్దాం. మరి ఫస్ట్ ఫీజులు తీసేసుకోవాలి. ఫీజులు తీసేసుకొని ఏదైతే పోయిందో మనము ఇలా సప్లై బంద్ అయిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత మనం ఏదైతే ఖరాబ్ అయిందో దాన్ని చూసుకోవాలి. చూస్తున్నా ఫస్ట్ స్టార్టర్ అయితే ఇప్పుతున్నాడు. చెప్పండి ఎలక్ట్రీషియన్ గారు, మరి ఇందులో ఏం ప్రాబ్లము? వచ్చేసి 3 ఫేజ్ స్టార్టర్. ఇది 3 ఫేజ్. అయితే ఇది స్టార్టర్ ఉల్టా అయిందట. స్టార్టర్ ఉల్టా అయింది. మనం దాన్ని సీదా చేసుకోవాలంటే ఎట్లా? ఉల్టా అయిందట. 4 రోజుల నుంచి అట్లే నడిపిస్తున్నాడు. 4 డేస్ నుంచి. అంటే పిల్లవానికి మతి స్థిమితం పోయి 4 రోజుల నుంచి అట్లే నడిపిస్తుండు. స్టార్టర్ పట్టించుకోలే. నీళ్ళు మాత్రం ఫుల్గా ఉన్నాయి, అయినా నీళ్ళు ఎక్కువ అవుతుందని చెప్పేసి ఉల్టా నడిపించిండట. నీళ్ళు ఎక్కువ ఉన్నాయి, వర్షాలు పడ్డాయి, అట్లయినా కానీ ఉల్టా నడిపించిండు అన్నట్టు అతి తెలివితోటి. అయితే నడిపించేసరికి పత్తులు అనేవి ఈ 3 ఫేజ్ 3 లైన్ల 3 ఫేజ్ల పత్తులు అయితే మొత్తము కార్బన్ వచ్చేసినాయి. పత్తులు కార్బన్ వచ్చేసినాయి, మొత్తం బ్లాక్ అయిపోయినాయి. దాన్ని రిపేర్ చేస్తున్నాము. దాన్ని రిపేర్ చేస్తున్నాం. మనము చూసి ఇక్కడ నట్టు ఉంటుంది, ఇక్కడ ఒక నట్టు ఉంటుంది. ఇక్కడ నట్టు వచ్చేసి దీన్ని ఒకటి తీసేసుకుంటే ఈ పత్రం ఇచ్చేస్తుంది. ఇది ఓకే. దీన్ని తీసేసుకోవాలి. ఇట్లా ఒకటి తీసేసుకోవాలి సైడ్. కానీ 3 ఉంటాయి. ఈ 3 కార్బన్ వచ్చేసినాయి. ఇవి తీసేసుకోవాలి. ఈ అతి తెలియ మనిషి 4 రోజుల నుంచి మోటార్ అయితే ఉల్టా నడిపించిండు, బాగా వాటర్ ఉన్నాయని చెప్పేసి. ఇవి తీసేసిన పత్తులు మొత్తం కార్బన్ వచ్చేసి బ్లాక్ అయిపోయినాయి, ఖరాబ్ అయినాయి కూడా. మొత్తం ఏం ఖరాబ్ కావని పెట్టుకోవచ్చా? మళ్ళీ పెట్టుకోవచ్చు. ఇవి ఇట్లా బ్లాక్ అయితే మనకు సప్లై అనేది రాదు. దీన్ని వీలైతే కొత్తగా తెచ్చుకోవచ్చు, లేదంటే పైసలు లేని వాళ్ళు అయితే ఇట్లా బండకి రాసి బండకు రాయాలంటావు గట్టిగా ఇలా గట్టిగా రాస్తే కింద పోతాయి. చేసి పెడితే బండకేసి మంచిగా రాసి మరి బండకేసి రాయడం వల్ల అది ఏమన్నా మొత్తం అరిగిపోతే ఎట్లా? మరి ఇది మొత్తమే మరగది. దీని మీద ఉన్న బ్లాక్ అనేది పోతుంది, కార్బన్ వచ్చేసిన మందం పోతుంది, వైట్ అవుతుంది కదా. అంటే మనం బట్టలు మాస్తే ఎట్లా ఉతుకుతుంటామో అట్లా ఉతుక్కోవాలంటావు. మైల వైట్ అంతా ఎర్ర రాసుకోవాలి. దీన్ని పొలం అయితే పొట్ట దశలో ఉంది, పొట్టకొచ్చింది. ఇంకా కొన్ని రోజులు అయితే కోత కూడా వస్తుంది. పర్లేదు, వరి అయితే బాగానే ఉంది. కానీ బోరు ఉల్టా నడిపించడం వల్ల అది పత్తులు అనేటివి కాలిపోయినాయి. బండకేసి రాసిన పత్తులు అయితే మళ్ళీ పెడుతున్నాడు మా ఎలక్ట్రీషియన్ గారు. తర్వాత వచ్చేసి ఇది బేసు, సెంటర్ బేస్ అంటారు దీన్ని. ఇది కూడా కార్బన్ వచ్చి ఇక్కడ చూసి మిడిల్ది కాలిపోయింది కంప్లీట్గా. వచ్చా మిడిల్ది కాలిపోయింది. మరి ఎట్లా చేస్తుంది దాన్ని? ఇది ఇంకోటి కొత్తది వేరేది పేరులో ఉంది, తీసుకొచ్చిండు మా అబ్బాయి. స్పేర్లో ఉన్నది తీసుకొచ్చిండు. ఈ పాత డబ్బాల నుంచి తీసుకున్నాను. అట్లాగే దొరికింది. అలా ఎట్లాగో ఉన్నట్టుగా ఎక్కిచ్చేస్తుంది దీనికి. బోర్ దగ్గర మనకు ఏదైనా మైనర్ రిపేర్ ఏదైనా ఉన్నా కానీ మెకానిక్ దగ్గరకు తీసుకోవాల్సిన అవసరం లేదు. మనమే ఇట్లా ఎక్కడెక్కడ ఏది ఉందో అనేది చూసుకొని దీన్నే రిపేర్ చేసుకోవచ్చు.
బయటకు వచ్చేసేంతసేపు రాసేసుకోవాలి. ఇవి బండకేసి నీట్గా రాసేసుకొని మళ్ళీ వచ్చేసి కేబుల్ వైర్ వచ్చేసి మోటార్ కేబుల్. ఇది మనకు పేజ్ ఎట్టుంటే అలాగే RYB ఈ రకంగా ఫిట్ చేసుకోవాలి. ఫీజులు పెడుతున్నారా? ఫీజు అలా ఏదో విధిగా ఫీజు పెట్టేసుకోవాలి. చూచారు కదా ఫ్రెండ్స్, మన స్టార్టర్ మనము ఎలా ఫిట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసారు కదా. మరిన్ని వీడియోల కోసము నెక్స్ట్ వీడియోలో మీకు నేను చూపిస్తాను. ఓకే, మా ఎలక్ట్రీషియన్ బాగా చేస్తాడు, ఇళ్ళల్లో చేస్తాడు, బాయిల కాడ కూడా చేస్తాడు. కొద్దిగా ఈ వీడియో ఎవరైనా చూస్తే ఫస్ట్ టైం ఇట్లా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.